హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో నాగార్జున యాంకరింగ్ అనేది దుమ్ము దులిపేశాడు. అబ్బాబాబా ఆడియన్స్కి అయితే కడుపు నిండిపోయింది. సో ఎందుకంటే అక్కడ గ్యాలరీలో ఉన్న ఆడియన్స్ కూడా చూడండి ఎన్నిసార్లు క్లాప్స్ కొట్టారో. ఈవెన్ సుమన్ శెట్టి గురించి చెప్తున్నా కూడా క్లాప్స్ కొట్టారు. ప్రియాకి రంగు పూసిన, శ్రీజ క్లాస్ పీకిన తుత్తు 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 అనేది మాత్రం అసలు మామూలుగా లేదు. నువ్వు ఉండవమ్మా అస్తమానం లెగిసి తుత్తు తుత్తు అంటావు. ఇప్పుడు జనాలకు అర్థమై ఉంటుంది ఆడియన్స్కి నవదీప్ ఎందుకు శ్రీజకి అంత గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు అని. ప్రతి దాంట్లో లెగిసి ప్రతి దాంట్లో నేను ఉన్నాను అని దూరటం, నువ్వు ఊరి నుంచి వచ్చేసి ఊపుకుంటూ ఊరి నుంచి వచ్చేసి చెప్పేస్తే ఇప్పుడు అయిపోద్దా అని ఎందుకన్నాడు అంటే అంత గట్టి వార్నింగ్ అగ్ని పరీక్షలో పడినా కూడా మళ్ళీ అలాగే ఉంది. ఇక్కడ చూడండి, ప్రియాని విషయం అడుగుతూ ఉంటే శ్రీజ వచ్చి మాట్లాడుతూ ఉంటుంది, శ్రీజాని ఏదైనా అడుగుతుంటే ప్రియా వచ్చి మాట్లాడుతుంటే వీళ్ళిద్దరు చూసారా ఎట్లా ఉన్నారో. సో అది తేట తెల్లంగా చాలా క్లియర్గా చెప్పారు. మనం 1 by 1 పాయింట్ మాట్లాడుకుందాం. నాకైతే కడుపు నిండిపోయేలాగా ఇచ్చారు క్లాసు. మీకు ఎలా అనిపించింది ఫస్ట్ కామెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు కంటే కూడా ముందు మీరు ఆపేసి పాజ్ చేసి కామెంట్ చేయండి. ఫస్ట్ నేను కామెంట్ చదువుతా. అలాగే 3 గంటలకి సండే 3 గంటలకి లైవ్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు లైవ్లో జాయిన్ అవ్వచ్చు. నేను మీకు లింక్ ఇస్తా. సో అందరికీ అవకాశం ఇస్తా, మాట్లాడే అవకాశం. మాట్లాడదాం దీని మీద. అత్యద్భుతంగా ఉంది ఎపిసోడ్ అయితే. ఫస్ట్ పవన్ క్యాప్టెన్సీ మీదే అబ్జెక్షన్. ఇది మనం అనాలిసిస్లో ప్రతి పాయింట్ మాట్లాడుకుందా అక్కడ స్టేజ్ మీద వచ్చింది. సో అనాలిసిస్లో మనం మాట్లాడుకున్నావు. స్టాప్ అని నువ్వు సొంత రూల్ పెట్టడం ఏంటి? నీకు పోనీ సొంత రూల్ పెట్టావు. స్టాప్ అయిన తర్వాత పవన్ ఆకుండా ఉన్నాడా? అక్కడ మనోడు ఒక్కడే కాదు కదా టీషర్ట్ పైకి లేపొద్దు అన్నావు, కానీ టీషర్ట్ పైకి లేపారు. ఇదంతా కూడా జరిగింది, మనం మాట్లాడుకున్నాం కూడా. ఆ తర్వాత రీతుకి ఏదైతే క్లాస్ స్పీకర్ 1 by 1 వీడియో చూపిస్తున్నప్పుడే రీతుకి అర్థమైపోయింది, అబ్బా దొరికేసాం మనం అని. సంచాలక్గా ఫెయిల్, అక్కడ బొమ్మల టాస్క్లో పార్టిసిపెంట్గా కూడా ఫెయిల్. సో ఈ విషయాన్ని బొమ్మల టాస్క్లో మరీ లాగితే ఇంకా బాధపడుతుందని కొద్దిగా సాఫ్ట్ కార్నర్తో ఏమన్నా వదిలేసారు బిగ్ బాస్ టీమ్ అని నాకు అనిపించింది. సో అక్కడ కూడా క్లాస్ పీక్ ఉండాల్సింది. ముయ్యి అంటే ముయ్యి, నోర్మి అంటే నోర్మి, ఉండే ఆపు ఇలా మాట్లాడింది కదా. దిస్ ఈజ్ ఒరిజినాలిటీ. ఇదమ్మా నీ నిజస్వరూపం అని మన హెడ్డింగ్ కూడా పెట్టాం రివ్యూలో. సో నిజస్వరూపాన్ని బయట పెట్టుకుంది అంటే ఇప్పుడు ఏదైనా కూడా ఒక క్యారెక్టర్ అనేది ఎప్పుడు బయటకు వస్తుంది? మనల్ని ట్రిగ్గర్ చేసినప్పుడో, లేదంటే మనం బాగా ఎమోషనల్ అయినప్పుడు, లేదా డెస్పరేట్గా ఇది గెలవాలన్నప్పుడు మన ఒరిజినాలిటీ బయటికి వస్తుంది. సో ఒరిజినాలిటీ బయటికి తీసింది. సో అంతకుముందు వరకు చేసిందంతా కూడా గారమే. నాకు వద్దు అంటూ చాక్లెట్ తెప్పించుకుని తింటాం చూసారా. ఫస్ట్ ఫ్లట్టింగ్ చేస్తున్నా, నేను పులిహార ఇచ్చాడు అంది పవన్ కళ్యాణ్. తర్వాత నేను బతిలాడుకున్నా, నేను పర్ఫార్మెన్స్ చేశా, నాకు పవన్ డిమోను ఇది ఇచ్చాడు అని. అక్కడ ఫుడ్ కోసం కేవలం చేసింది. ఇప్పుడు చేస్తుందా చూడండి, గేర్ ఇలా మారుస్తుంది. ఎందుకంటే వాండర్ అయింది కదా, ఇప్పుడు గేర్ పూర్తిగా మారుతుంది రీతుది. సో ఈ టాస్క్ పర్టికులర్ టాస్క్ రంగు పడుద్ది అనే టాస్క్ ఏదైతే ఉందో ఆ టాస్క్ విషయంలో వాట్ ఎవర్ అక్కడ శ్రీజ ప్రియా మాట్లాడింది వెరీ వెరీ అబ్జెక్టబుల్. ఎందుకంటే నేను రివ్యూలో కరెక్ట్గా చెప్పాను, అక్కడ ఓనర్స్ తరఫున 3 ఉన్నారు. మీరు అదే వదిలేసి కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీలు అనే పాయింట్ తీసుకుని వచ్చారు. అక్కడ మనీష్ ఫస్ట్ తన్నేసి ఫస్ట్ చేసిందే మనీష్ సపోర్ట్ చేయాలి కదా, బట్ మనీష్ని ఇగ్నోర్ చేస్తారు వాళ్ళు. ఎప్పుడైతే బర్నీ ఇమ్మాన్యుయల్కి రాయకుండా ఉన్నాడో దాన్ని అబ్జెక్ట్ చేశారు. సో అప్పటికి చూడండి నాగార్జున గారు మాట్లాడితే ఎంత ఓటర్ ఇస్తుందంటే, సార్ నేను అలాగే అనుకున్నా సార్, బర్నీ గారు ఇమ్మాన్యుయల్ ఇద్దరు మిగిలినా కూడా బర్నీ గారు ఇమ్మాన్యుయల్ని గెలిపిస్తారు సార్ అని చెప్పేస్తుంది. ఇమ్మాన్యుయల్ కెప్టెన్ అయితే బర్నీకి ఏంటంటే వచ్చేది, బర్నీ కదా కెప్టెన్. అప్పుడు ప్రశ్నించాల్సింది ఎవరు? పోనీ ప్రియా అనుకున్నదే జరిగింది అని మనం కూడా అనుకుందాం. ఇమ్మాన్యుయల్ని సాక్రిఫైస్ చేసి ఇమ్మాన్యుయల్ని కెప్టెన్సీ చేసి బర్నీ ఏం చేస్తాడు? తర్వాత తిట్లు తింటాడు కదా వీకెండ్, ఆడియన్స్ దృష్టిలో కూడా బ్యాడ్ అవుతాడు కదా. ఈ చిన్న లాజిక్ ఎందుకు మర్చిపోతారో నాకు అర్థం కాదు. ప్రతిసారి అంతే, మనం కెప్టెన్ అయిపోవాలా, టాస్ గెలిచేలా, లేదంటే అక్కడ ఏదైనా పెట్టారు వజ్రం దక్కించేసుకోవాలా, లేదంటే కిరీటం దక్కించేసుకోవాలా, లేదంటే ఎవిక్షన్ ఫ్రీ పాస్ దక్కించేసుకోవాలి, ఇంకోటి దక్కించేసుకోవాలి. కానీ ఏమవుతుంది అక్కడ ఆడియన్స్ దృష్టిలో ఇవే గెలుస్తున్నాం తప్ప ఓట్లు గెలవలేకపోతున్నాం. ఫెయిర్ ఎనఫ్. ఎక్కడైతే ఫెయిర్గా ఆడతామో, ఎక్కడైతే జెన్యున్గా ఆడతామో. ఇప్పుడు చూడండి సుమన్ శెట్టికి ఎందుకు అప్రిషియేషన్స్ దక్కే, సుమన్ శెట్టి విషయం మాట్లాడదాం. చాలామంది నాకు వీడియో ఫార్వర్డ్ చేశారు, చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అది. యాక్చువల్గా ప్లే చేసే స్కోప్ ఉంటే ప్లే చేసేవాడిని.
చాలామంది నాకు మెసెంజర్లో ఇదే వీడియోలు పదే పదే పెట్టారు, సార్ మీరు రివ్యూలో తప్పు చెప్పారు, సుమన్ శెట్టి కొట్టాడు అని. అది మాట్లాడదాం. సో ఎండ్ వరకు చూడండి, అది మాట్లాడదాం. నెక్స్ట్ ప్రియాకి శ్రీజాకి అయితే గట్టిగా పగిలింది. ప్రియాని శ్రీజాని అంటే ఆడియన్స్ చప్పట్లు కొట్టారు. కనీసం అది విని ఉన్నా కూడా వీళ్ళిద్దరు మారిపోతారు ఆ చప్పట్లు. అది చెప్పు ఉండాల్సింది నాగార్జున. మేబీ సార్ చూసారా ఆడియన్స్ రియాక్షన్ ఇక్కడ మిమ్మల్ని తుత్తుతో ఏంటంటే ప్రతి దాంట్లో లేచిపోతున్నారు ఇద్దరు అని. సో ఫస్ట్ ఏంటంటే కెప్టెన్సీలో పవన్ కూడా పూసాడు, అక్కడ లేదు అబ్జెక్షను. ప్రియా ఒక మాట అంది ఏంటంటే మేమంతా ఇది చేయలేదు సార్, మాకు ఇది చేసినంటే భరణి అవుట్ అని ఎప్పుడైతే రీతు డెసిషన్ తీసుకుందో క్లాప్స్ ఏ రేంజ్లో కొట్టారు. అక్కడ ఓనరే కదా ఓడిపోయింది, మీ 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 తరఫు ఉన్న వాళ్ళే అవ్వలేదు కెప్టెన్. అక్కడ దమ్ము శ్రీజ ఏమని తిప్పింది, అసలు చాలా దారుణంగా తిప్పింది. దమ్ము శ్రీజ ప్లేట్ని విపరీతంగా తిప్పింది. దమ్ము శ్రీజ ఇలా ఇలా అడ్డంగా తిరగేసేసింది ప్లేట్ని. అలా కాదే ఫస్ట్ మా వాళ్ళే అని మొదలెట్టిందే రీతు చౌదరి అన్నట్టు మాట్లాడింది అక్కడ. సో ఆ మాట్లాడటమే కంటిన్యూ అయిందనమాట. దమ్ము శ్రీజ కానీ ప్రియా కానీ కంటిన్యూగా పడింది. ఇంకొక విషయం చెప్తా, ఆటలో అన్ని తప్పులే వీళ్ళు చేసింది. ప్రియా చేసింది కూడా చూపించారు. ఒక సీరియస్ విషయం కూడా మాట్లాడదాం. ఏమాత్రం నెక్స్ట్ తెలివి ఉన్నా సరే నామినేషన్లు ఈ పాయింట్లు పెడతారు. పెట్టినప్పుడు వాళ్ళు సమర్థించుకుని మాత్రం వాగ్వాదం చేస్తే పూర్తిగా బిస్కెట్ అయిపోతారు. ఎందుకంటే ఇప్పుడు వీడియోలు చూపించి మరి శ్రీజాకి ప్రియాకి వార్నింగ్ ఇచ్చారు కదా నాగార్జున. డెఫినెట్గా ఓనర్స్ అంటే ఇప్పుడు ఓనర్స్ అయిన వాళ్ళు టెనెంట్స్ వీళ్ళని కామనర్స్ని ఖచ్చితంగా నామినేట్ చేసేటప్పుడు వీళ్ళిద్దరిని టార్గెట్ చేస్తారు, డౌటే లేదు. భరణి గారు అయితే నిర్దాక్షిణ్యంగా రీతుని చేస్తాడు. ఎందుకంటే నువ్వు చేసిన డెసిషన్ వల్ల నేను కెప్టెన్ అవ్వలేకపోయినా అంటాడు. సో ఇంకోటి ప్రియానో శ్రీజానో డెఫినెట్గా తీసుకొస్తారు. ఇలాగా టార్గెట్ చేసినప్పుడు వాళ్ళు మాత్రం డిపెండ్ చేసుకుని సమర్థించుకుంటే పూర్తిగా పోయింది శాంతం పోయిందంటారే అది అయిపోద్ది. నెక్స్ట్ ఆటలో అన్ని తప్పులే వీళ్ళు చేసింది. ఇప్పుడు మనకి రోల్స్ రివర్స్ అయ్యాయి, బ్రహ్మాండంగా వేసారు నాగార్జున, సూపర్ యాంకరింగ్. అలాగే సంజన ఆడే గేమ్ని ఎలా తప్పు పట్టిందంటే ప్రియా, సార్ మేము ఫెయిర్ అయితే వాళ్ళు ఫెయిరే సార్, మేము అన్ఫెయిర్ అయితే వాళ్ళు అన్ఫెయిరే సార్. ఎందుకు సార్ అన్ఫెయిర్? ఎందుకు అన్ఫెయిర్ అంటే ఇప్పుడు నువ్వు థమ్సప్ గురించి నేను అడగను సార్, ఇది నా స్ట్రాటజీ సార్ అన్నావు, మళ్ళీ ఎందుకు అడిగావు మరి? ఆ వీడియో కూడా కావాలని సెటైర్ మామూలుగా పడలేదు అక్కడ. సో అక్కడ ఏంటంటే చేసింది క్యూట్గా చేయడం, కొంచెం ఫన్ వేలో జనరేట్ చేయడం, ఏదో ఒక ఫన్నీ ఎలిమెంట్ చేయడం వేరు, సీరియస్ ఎలిగేషన్ వేయడం వేరు. ఫస్ట్ రివ్యూనే చెప్పుకున్నాం మనం, ఏది గుడ్డు దొబ్బేసినప్పుడే రాద్ధాంతం చేస్తారే అప్పుడే చెప్పుకున్నాం. సో ఏంటంటే మెయిన్ కామనర్స్ వీళ్ళు చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ప్రతిదీ గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడటం. సో ఫన్ ఎంటర్టైన్మెంట్ మిస్ చేయడం. ఇప్పుడు డ్యాన్స్ కాంపిటీషన్ పెట్టారనుకోండి సపోజ్ హౌస్లో, ఇతను డ్యాన్స్ తప్పు చేశాడు సార్, యాక్చువల్గా ఒరిజినల్గా సార్ ఆ పాటలో ఎడంకాలు ఇలా వచ్చి కుడికాలు వెనక్కి వెళ్తుంది సార్, ఇతను తప్పు చేశాడు సార్, అసలు కాలే తిప్పలేదు అనే రకం. దాని మీద కూడా నామినేట్ చేస్తారనమాట. అంటే ప్రతిదీ మైక్రో మేనేజ్మెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో అందుకనే కామనర్స్ అనేది నచ్చట్ల ఆడియన్స్కి కూడా చాలామంది అందుకనే చెప్తున్నారు. ఇంకోటి సీరియస్ ఇష్యూ, మనం తనుజ అబ్జెక్ట్ చేస్తున్నా కూడా పవన్ కళ్యాణ్ పట్టుకుంటాం. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎంత దారుణం అంటే క్లియర్గా వీడియో చూపెట్టారు, ఇలా హోల్డ్ చేసి దాన్ని రిలాక్స్ చేసాడు, చెయ్యిని టప్మని తీలా అవుట్ అని అనగానే తీసాడు, ఆ సౌండ్ వినపడంగానే తీసాడు. చాలా క్లియర్గా మళ్ళీ వీడియో చూడండి మీరు. నేను నా రివ్యూలో కూడా ఇలా పెన్ను పట్టుకునే చెప్పా, ఇంకా ఇలా హోల్డ్ చేసి కాస్త చైన్ రిలాక్స్ చేసుకుని తీసాడు. అక్కడ వెయిట్ ఆపలేక తీయమని సంచాలక రూల్ ఏం పెట్టారంటే చెయ్యి షిఫ్ట్ అయ్యేటప్పుడు ఒక్క చేత్తో ఇలా పెట్టలేరు, ఒకటి గాల్లో అయినా ఉండాలి లేదా పడిపోద్ది, ఎదటి వాళ్ళు కూడా బ్యాలెన్స్ తప్పచ్చు, కాబట్టి ఫ్యూ సెకండ్స్ అన్నారు. ఫ్యూ సెకండ్స్ అనేది రిలాక్స్ మోడ్లోకి వెళ్ళడం కాదు చెయ్యి. ఇది నాగార్జున గారు ఉండాల్సింది, చెప్పలా సార్ 3 సెకండ్స్ పెట్టుకోవచ్చు అన్నారంటే అవును బ్రదర్ 3 సెకండ్స్ పెట్టుకోవచ్చు, ఎప్పుడు ఈ చెయ్యి హోల్డ్ అయ్యే వరకు ఉంచి తీసుకోవచ్చు. నువ్వు ఇలా రిలాక్స్ అయిపోయావు, మర్చిపోయావు, నువ్వు అలా మర్చిపోయి గోడ మీద చేయి పెట్టాడు. ఇది లాస్ట్ కెప్టెన్సీ టాస్క్లో కూడా ఆ రాడ్ల మీద కాకుండా వాల్ మీద పెట్టాడు పైన. మనోడికి ఉన్నట్లా బుర్ర, అందరు చెప్తే అప్పుడు అవుట్ కదా అని దిగిపోయాడు, లేకపోతే నేను అవుట్ కదా అది పట్టుకోలేదని ఆటరించాడు చాలాసేపు. సో ఇలా ఉంటుంది పవన్ కళ్యాణ్. ఏంటంటే కింద పడ్డా కూడా పైసే నాదే అంటున్నాడు. అక్కడ క్లియర్గా వీడియో చూపించి అరే నాయన ఇలాగ నువ్వు చేస్తున్నావు అన్నా కూడా అది కాదు సార్, ఫ్యూ సెకండ్స్ పట్టుకొచ్చి వాళ్ళే చెప్పారు సార్, అది సార్ ఇది సార్, సరే అది పక్కన పెడదాం, ఇలా పట్టుకుని పక్కన పెడదాం.
పవన్ కళ్యాణ్ మీద నాకు ఒక కంప్లైంట్ ఉంది ఏంటంటే, అక్కడ పవన్ డిమోను చాలా దారుణంగా లాగాడు సుమన్ శెట్టిని. మరి అంత దారుణంగా లాగినప్పుడు నీ కళ్ళు చూడట్లేదా నువ్వు? పవన్ డిమోని హెచ్చరించవా నువ్వు? అంటే నీ టీమ్మేట్ అని వదిలేస్తావా? ఇదే విషయం నువ్వు భరణి గారిని ఎన్ని మాటలు అన్నావు? ఎలా గెలిచామన్నది ముఖ్యం, ఎలా నడుచుకున్నామన్నది ముఖ్యం, హౌస్లో మన పద్ధతి మన విధానం అంతా కూడా యాక్యురేట్గా మిలిటరీ సిస్టమ్ లాగా ఉండాలన్నావు. నువ్వు కావాలని నీ నామినేషన్ నువ్వు చెక్ చేసుకో, వెళ్ళి వెనక్కి వెళ్ళి భరణిని ఏమేమి మాటలని తిప్పి ఎగ్గు మీద తీసుకుని వచ్చావు. సో ఇది నాకు సీరియస్ కంప్లైంట్ ఉంది పవన్ కళ్యాణ్ మీద. నెక్స్ట్ మనం సుమన్కి వెళ్ళిపోదాం. సుమన్ది ఏంటంటే, చాలామంది నాకు వీడియోలు ఫార్వర్డ్ చేసింది ఏంటంటే, సుమన్ ఇలాగ అన్నప్పుడు ఫ్లోరాకి ఇక్కడ తగిలింది, తర్వాత సంజనాని అన్నప్పుడు చేతికి ఇక్కడ తగలలేదని అనట్లా సుమన్ది. ఆ వీడియోలు నాకు పంపించారు చాలామంది. కానీ అది ప్రియా చెప్పకముందు, సంచాలక్గా ప్రియా చెప్పకముందు, అందుకే నాగార్జున గారు ఆ వీడియోని చూపించలా. ప్రియా ఎప్పుడైతే ఇక్కడ భరణి వీళ్ళందరూ కొట్టేస్తున్నాడు, బాబాయ్ సుమన్ కొట్టేస్తున్నాడు అంటే అప్పుడు ప్రియా రియలైజ్ అయ్యి కొడితే అవుట్ చేస్తానన్నా సుమన్ అన్నాడే అప్పుడు అనౌన్స్ చేసింది సంచాలక్గా. అప్పటి నుంచి సుమన్ కొట్టలేదు, డిపెండ్ చేసుకున్నాడు. ఏదైతే ఇది ఉందో ఇలా అంటే ఆ అమ్మాయి రియాక్షన్ చేయి తీసి చూడు ఇప్పుడు కూడా కొట్టేశాడు అన్నట్టు సంజన చెప్పింది. ఒకవేళ నాగార్జున గారు అన్నట్టుగా ప్రియా సంజనాని అడుగుంటే ఎస్ అతను నా చైన్ కొట్టాడని చెప్పేది సంజన హైట్ ఆఫ్ ది మూమెంట్లో. అప్పుడు సంజన బ్యాడ్ అయి ఉండేది కదా. ఇలాంటి ఛాన్సులు పట్టుకోరు. సో బిగ్ బాస్ ఏదైతే రూల్ పెట్టాడో దాన్ని వదిలేసి ఈ సంచాలక్గా సొంత రూల్స్ ఎప్పుడైతే పెడతారో అప్పుడే గొడవలు అనేది మొదలవుతాయి. సో అక్కడ వీళ్ళ విషయంలో జరిగింది కూడా అదే, తనూజ అండ్ ప్రియా సొంత రూల్స్ విషయంలో. అలాగే రీతూ చౌదరి పెట్టిన సొంత రూల్స్ ఏదైతే, నేను స్టాప్ అంటే ఆపాలి, నువ్వు స్టాప్ అంటే ఎలా ఆపెత్తారు వితిన్ సెకండ్స్లో ఏదో ఒకటి అవుతుంది. సరే ఆయన 3 సార్లు రాశాడు, ఆయన 3 సార్లు రాసిన తర్వాత పవన్ రాశాడు కదా, మరి అది నువ్వు చూడలేదు కదా, నీ సొంత రూల్ వెళ్ళే కదా నువ్వు బొక్క అయిపోయావు. అదే కానీ చెప్పకుండా ఉండుంటే స్టాప్ పాజ్ అంటే కొంతసేపు పాజ్ అయితే అప్పుడు చూడొచ్చు కదా. సో ఇలా సొంత రూల్స్ వల్లే ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో అది సీరియస్ ఎలిగేషన్ అండ్ అబ్జెక్షన్. అలాగే తనూజని ఇంకొంచెం కాస్త చెప్పు ఉండాల్సింది కొన్ని విషయాలు. ఏంటంటే రీతూ చౌదరిని ఎల్లు పోయింది నోర్మి అంటే నోర్మి అంది. అలాగే సపోర్ట్ ఎందుకు తీసుకోలేదు? ఇక్కడ సామధాన భేద దండోపాయాలు మొత్తం వాడాలి, పంచతంత్రం యూజ్ చేయాలి, మిత్ర భేదం ఉండాలి, మిత్ర లాభం ఉండాలి, ఇలా చాలా చెప్పారు. సో అక్కడ ఏంటంటే ఏదైతే పాయింట్ అనేది ఉందో ఆ పాయింట్ మీద తను స్టాండ్ అవుతుంది, కరెక్ట్గానే చెప్తుంది. ఎస్ ఇది కాదు ఇలాగే ఉంది, ఎస్ నేను ఆడను, వాళ్ళ సపోర్ట్తో నేను ఆడను, నేను ఇండివిజువల్గా ఆడుకుంటా, దట్స్ ఫెయిర్ గేమ్. అది కొంచెం అప్రిషియేట్ చేసి ఉండాల్సింది. అది ఎందుకు నాకు అంతగా అనిపించలా. లైవ్ చూడాలి నాగార్జున గారు, లైవ్ చూస్తే చాలా పాయింట్స్ అనేది కనపడతాయి. అట్లీస్ట్ మీరు లైవ్ చూడకపోయినా వాట్ ఎవర్ అడ్రస్ చేస్తున్నారో వీకెండ్లో ఒక పాయింట్ని, ఆ పాయింట్కి సంబంధించిన లైవ్ ఫుటేజ్ కూడా చూడాలి. చూసుంటే సుమన్ శెట్టి ఫ్లోరాని కొట్టిన విజువల్ చూపించి ఇక్కడ కొట్టాడు కానీ తర్వాత ప్రియా అనౌన్స్ చేశాక కొట్టలేదు చూసుకోండి అని క్లారిటీ ఇచ్చేవాళ్ళు ఆడియన్స్ కూడా. ఇప్పుడు ఆడియన్స్ అందరూ ఏంటి, సుమన్ కొట్టాడు కదా నాగార్జున గారు ఎందుకు పోగొడుతున్నారు అనే ఇదిలో ఉన్నారు. సో వాట్ ఎవర్ క్లియర్గా 24/7 చూసిన వాళ్ళకి, సో పార్టిసిపెంట్స్ని ఫాలో అయ్యే వాళ్ళకి అంతా యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, తెలుస్తుంది. సో మీకేమైనా అడగాలనున్నా, మీకు ఏదైనా సెకండ్ వీక్ పాయింట్స్ ఉన్నా, దెన్ కమ్ జాయిన్ లైవ్ విత్ మీ. ఓకే, మీరు కూడా రండి, నాతో పాటు లైవ్లో పార్టిసిపేట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై.